హాయ్ అండి, వెల్కమ్ టు రెయిన్బో క్రియేషన్స్. రామాయణ కథలో ప్రతి పాత్ర మహోన్నతమైనది. అటువంటి వాటిలో లక్ష్మణుడి భార్య అయిన ఊర్మిళ పాత్ర కూడా ఒకటి. రాముడి వెంట అడవికి వెళ్తానంటే భర్తకు అడ్డు చెప్పలేదు. అంతేకాదు, తన భర్త యొక్క నిద్రాహారాలను తను తీసుకొని 14 ఏండ్లు నిద్రావస్థలోనే ఉండిపోయింది. ఆమె చరిత్ర గురించి జానపద గాథలు అనేక ఉన్నాయి. ఊర్మిళను ఆదిశేషుని శక్తిగా పురాణాలు కీర్తిస్తున్నాయి. ఆమె తన భర్త యొక్క లక్ష్మణుడి నిద్రాహారాలు తీసుకొని ఆయన చేయబోయే లోకాత్తర కార్యానికి పరోక్షంగా సహకరించింది. అడవిలో సీతారాముల రక్షణ బాధ్యత లక్ష్మణుడు సమర్థవంతంగా నిర్వహించే అవకాశం కల్పించింది. రావణ సంహారం జరిగిపోయింది. రాముడు సీతాసమేతుడై అయోధ్యకు చేరుకున్నాడు. సుగ్రీవుడు, విభీషణుడు, హనుమ, గుహుడు తదితర మిత్రుల సమక్షంలో శ్రీరాముడి పట్టాభిషేకం అయితే జరిగిపోయింది. కొన్ని రోజుల తర్వాత ఒకనాడు శ్రీరాముడు సభలో పరివారంతో కొలువుదీరి ఉంటాడు. చర్చిలో రామరావణ యుద్ధం గురించి ప్రస్తావన వస్తుంది. 14 ఏండ్లు నిద్రాహారాలు లేని మనిషి మాత్రమే ఇంద్రజిత్తును చంపగలడని అతనికి వరం ఉన్నది. అందుకే లక్ష్మణుడి చేతిలో హతమయ్యాడు అని సభలో ఒకరు గుర్తు చేస్తారు. అది విని రాముడు ఆశ్చర్యపోతాడు. అప్పుడు రాముడు లక్ష్మణుడి వంక చూసి, నాయనా, 14 ఏండ్లు నువ్వు క్షణం కూడా నిద్రించలేదని నాకు తెలుసు. నీ నిద్ర అయోధ్యలో అంతఃపురంలో ఉన్న ఊర్మిళాదేవి అనుభవించిందని కూడా తెలుసు. కానీ రోజూ నీకు అందించిన ఆహారాన్ని నువ్వేం చేసేవాడివి అని అడిగాడు. అప్పుడు లక్ష్మణుడు ఆ ఆహారాన్ని చెట్ల ధరలో దాచేవాడినని సమాధానం ఇచ్చాడు. లక్ష్మణుడు ఎన్నడూ అసత్యం పలకలేదు. కానీ తమ్ముడిని సరదాగా పరీక్షించాలనుకున్నాడు శ్రీరాముడు. సేవకులను పిలిచి వనవాస కాలంలో తాము విడిది చేసిన ప్రదేశాల్లో లక్ష్మణుడు చెప్పిన చెట్ల ధరలో 14 ఏండ్లకు సరిపడా ఆకులున్నాయో లేవో పరిశీలించమని చెప్పాడు. సేవకులు వెళ్ళి ఆయా గుర్తుల ప్రకారం ఆకులనైతే సేకరించారు. మొత్తం లెక్కకు 7 ఆకులు తగ్గాయని శ్రీరాముడికి విన్నవించారు. అప్పుడు రాముడు లక్ష్మణుడితో, ఈ 14 ఏండ్ల కాలానికి 7 రోజుల భోజనం మాత్రమే సరిపోయిందన్నమాట అని అడిగాడు. దానికి లక్ష్మణుడు, అన్నా, ఆ 7 రోజులు మన ఇద్దరము భోజనం చేయలేదు. అందుకే ఆకులు తక్కువగా ఉన్నాయి. మన తండ్రి గారి మరణ వార్త తెలిసిన రోజున ఆహారం తీసుకోలేదు. సీతమ్మ అపహరణం రోజున మనకు తిండి ధ్యాసే లేదు. మైరావణుడు మనల్ని పాతాళానికి ఎత్తుకుపోయిన నాడు కూడా ఆహారం తినే అవకాశమే లేదు. ఇంద్రజిత్తు బాణంతో నేను మూర్ఛిల్లిన రోజు 4వది. ఆ మర్నాడు యుద్ధంతోనే గడిచిపోయింది. రావణుడు చనిపోయిన రోజున ఆ మర్నాడు కూడా మనం ఉపవాసం చేశాము. ఈ 7 సందర్భాల్లో నాకు ఆహారం అందలేదు. అందుకే 7 ఆకులు తక్కువగా ఉన్నాయి అని చెప్పాడు లక్ష్మణుడు. ఆ మాటలతో లక్ష్మణుడితో పాటు ఊర్మిళ చేసిన త్యాగం శ్రీరాముడి మనసును కరిగించింది. లక్ష్మణుడితో కలిసి అయోధ్యను పరిపాలించమని ఊర్మిళాదేవికి వరమిస్తాడు శ్రీరాముడు. అందుకు నిరాకరించిన ఊర్మిళ, ప్రభు, నీ పాద పద్మాలకు ఎవ్వరేమి సమర్పించినా అది నా చేతుల మీదుగా వచ్చేలా వరమిస్తే చాలు అని కోరుకుంది. ఆమె కోరిక కలియుగంలో నెరవేరింది. జగన్నాథుడు కొలువుదీరిన పూరీ క్షేత్రానికి విమలాదేవి పాలకురాలు. ఆవిడే పూర్వజన్మలో ఊర్మిళాదేవి అని చెప్తూ ఉంటారు. పూరిలో స్వామివారికి నివేదించే ప్రసాదాలన్నీ ముందుగా విమలాదేవికి నైవేద్యం పెడతారు. తర్వాతే జగన్నాథుడికి సమర్పిస్తారు. మొత్తానికి ఊర్మిళ త్యాగం ఇంద్రజిత్తుకు శాపంగా, లక్ష్మణస్వామికి వరంగా మారింది. రామాయణంలో గొప్ప పాత్రలలో ఊర్మిళాదేవి పాత్ర కూడా ఒకటి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలని కామెంట్ల రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.